వెనక్కి తిప్పుకోవాలి గాని పాలకులు బలపాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోకూడదు. అందరూ మీలా అనుకోబట్టే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా ఉన్న రాయలసీమ రాళ్లసీమగా మారింది. భారతదేశం గర్వించదగ్గ రాజకీయవేత్తలు పుట్టింది ఇక్కడ. భారతదేశం గర్వించదగ్గ ఎంతో మంది మేధావులు, కవులు, కళాకారులు పుట్టింది ఇక్కడే. కానీ వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఫలా రెడ్డి గారు బాంబులు బాగా విసురుతారట, ఫలా నాయుడు గారు కత్తులు బాగా రూతారట అని ఫ్యాక్షనిస్టుల గురించి మాట్లాడుకుంటున్నారు. రాయలసీమ నుంచి పెళ్లి సంబంధం చేసుకోవాలంటే భయం, ఏదో బాంబులకు తాళిగడుతున్నట్టు. మారాలి, ఈ పద్ధతి మారాలి. మా క్వారీ ఆదాయంతో ఈ కూలీల పిల్లలందరూ బాగా చదువుకుని దేశ నలుమూలల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అత్యున్నత స్థాయిలో ఉండాలి. ఫ్యాక్షనిస్ట్ గురించి మాట్లాడుకునే మన ప్రాంతంలో ఇక నుంచి హ్యూమనిస్టుల గురించి మాట్లాడుకోవాలి. మీరొక్కరే ఈ పద్ధతిని మార్చేస్తారా? ఎంత పెద్ద ఉద్యమైనా ఒక్కడుగుతోనే మొదలవుతుంది, ఎంత పెద్ద పెను తుఫాన్ అయినా ఒక్క చినుకుతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు మేము ఒక్కడమే, కానీ కొన్నేళ్ల తర్వాత ఈ క్వారీ మీద చదువుకునే మేధావులు ఎందరో. బావా, మా ఆస్తిని అడుగు, రాసిస్తాం. మా ఆశ అన్నాడు, ఇవ్వలేవు.